వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహం జరగబోతున్నట్టుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఈ నెల 18న వీరి నిశ్చితార్థం జరగబోతున్నట్టుగా షర్మిల ప్రకటించారు. ఫిబ్రవరి 17న వివాహ వేడుక ఉంటుందంటూ ట్వీట్ చేశారు. వివాహ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల చెప్పారు. రేపు కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శిస్తామని తెలిపారు షర్మిల. తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద ఉంచి దివంగత వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుంటామని వెల్లడించారు షర్మిల. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహం జరగబోతున్నట్టుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఈ నెల 18న వీరి నిశ్చితార్థం జరగబోతున్నట్టుగా షర్మిల ప్రకటించారు. ఫిబ్రవరి 17న వివాహ వేడుక ఉంటుందంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ కూడా మనం చూడొచ్చు. వివాహ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల చెప్పారు. రేపు కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శిస్తామని తెలిపారు షర్మిల. తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద ఉంచి దివంగత వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహం జరగబోతున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. ఇక ట్వీట్ మనం చూడొచ్చు. రేపు కుటుంబ సమేతంగా వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద ఉంచి దివంగత వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుంటామని షర్మిల చేసినటువంటి ట్వీట్ మనం చూడొచ్చు. అలాగే ఈ నెల 18న వీరి నిశ్చితార్థం జరగబోతున్నట్టుగా షర్మిల ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఝాన్సీ వైఎస్ షర్మిల కుమార్ కొడుకునేటువంటి రాజారెడ్డి పెళ్లి నిశ్చితార్థమైందని, అయితే ఈ నెల 18వ తారీఖున నిశ్చితార్థ వేడుక నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా ఫిబ్రవరి 17వ తారీఖున వివాహం కూడా నిర్ణయించినట్లు కూడా కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు షర్మిల ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా మొదటి పెళ్లి పత్రికను తన తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఉంచి ప్రార్థన నిర్వహించినట్టు కూడా అందులో పేర్కొన్నారు. అందుకోసం రేపు కుటుంబ సభ్యులతో కలిసి అందరూ కూడా ఇడుపులపాయకు రానున్నట్లు, ఇడుపులపాయలో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి కూడా వాళ్ళ వ్యక్తిగత కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ రమేష్.